నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ వరల్డ్. ఎప్పుడు ముందుండేదాన్ని ఈసారి వెనకున్నా అనమాట. నేనొచ్చేపాటికి బొడ్రాయి దగ్గర పసుపు అన్నీ రాస్తున్నారు. సో, ఇంక నేను వీడియో తీస్తా కూర్చున్నా అనమాట. పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఉన్నారక్కడ అమ్మమ్మ. సో, వాళ్ళు రాస్తుంటే ఇంక నేను వీడియో తీస్తున్నా అనమాట. ఈ లోపల అవతల పక్క ఇంకొక సైడ్ ఆ చెట్టుకి పసుపు, కుంకాన రాస్తున్నారు. సో, వాళ్ళందరూ రాస్తుంటే నేను వీడియో తీస్తున్నా. ఈ లోపల గుడి దగ్గరికొచ్చా అనమాట అమ్మమ్మ దగ్గరికి. సారాకి కావాల్సిన పలహారాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. పులిహోర, దద్దోజనం, పరమాన్నం అవి. సో, అక్కడికొచ్చా అనమాట. అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అప్పటికే. ఈలోపు పెద్దమ్మ వాళ్ళు చెట్టుకి పూలు, కింద చుట్టుపక్కలంతా ముగ్గేస్తుంటే, సరే అని వీడియో తీద్దామని వచ్చా. మనకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారనమాట ముగ్గేయమని అక్కడ. ఈలోపు అమ్మమ్మ ఇంటికెళ్ళి జాకెట్ ముక్కలు అవన్నీ తెస్తుందంట అక్కడ అమ్మవారి దగ్గర సారీలో పెట్టడానికి. సో, తెలుసుగా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అంటే చిన్నమ్మమ్మ నాకు. మనకి ఇందాక ముగ్గేయమని ఛాన్స్ ఇచ్చానని చెప్పా కదా! సో, ఇక్కడ ముగ్గేస్తాననమాట. నేను ప్రతి ట్యూస్‌డే అండ్ ఫ్రైడే లోటస్ ఫ్లవర్స్ ముగ్గేస్తాను. సో, అదే ఇక్కడ ఏసాను అనమాట. అంటే ఇందాక చుట్టూ పూలేశారు కదా! సో, ఇక్కడ కూడా పూలుంటే బావుంటదని పెద్దమ్మ సజెస్ట్ చేశారు. సో, అందుకే పూలేస్తున్నాను అనమాట. ఇక్కడ ముగ్గేసి పసుపు, కుంకుమ అనేసే లోపల మాకు ఏం తెలిసిందంటే పూనకం వచ్చింది అటు సైడ్ అమ్మవారి దగ్గర అంటే, సో, ఇంక అమ్మమ్మ అటు సైడ్ ఎళ్లారనమాట. అమ్మమ్మ ఇంకా ఎవరినో పిలిచారంట పూనకం వచ్చినావిడ. సో, అటెళ్ళి అమ్మమ్మ వాళ్ళెళ్లారనమాట. ఈలోపు గుడి దగ్గర సారె తీసుకే వాళ్ళ దగ్గర అక్కడ కూడా పూనకం వచ్చింది. ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. అప్పటికే 9:30 అయిపోయిందనమాట. సారె ఇంక ఎర్లీగా తీసుకెళ్ళాలి. కానీ అప్పటికే లేట్ అయిపోయింది మాకు సారె తీసుకెళ్ళడానికి స్టార్ట్ అవ్వడానికి. సో, పూనకం వచ్చేసరికి ఇంక అందరూ రెడీ అయిపోయి తీసుకెళ్లారనమాట. నేను ఇంక సారె తీసుకెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లో లేను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎళ్ళిపోయారు. మేము ఇంటి దగ్గర ఉన్నాం అనమాట ఆ టైంకి. తాతయ్య వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చారు. నిమ్మకాయల దండ గుచ్చాలి కదా అమ్మవారికి. సో, అవి వెళ్ళి తీసుకొచ్చారు. పెద్దమ్మ, చిన్న పెద్దమ్మ, అమ్మమ్మ, అన్నయ్య. నేనైతే అన్నయ్య డ్రెస్ మీద ఎక్కడ నిమ్మకాయది జ్యూస్ పడతదని భయపడుతూ కూర్చున్నా అనమాట. ఈ లోపల అక్కడ కంప్లీట్ అయ్యాక ఇక్కడ సార్ తీసుకెళ్ళే వాళ్ళ దగ్గరికొచ్చాను. సో, అమ్మమ్మ ఆ గాజులది ఎత్తుకుంటే ఇంక నేను తీసుకున్నా అనమాట. చూసారుగా పక్క పక్కన ఎలా నడుస్తున్నారు అమ్మమ్మ, తాతయ్య. వాళ్ళు ఫుల్ జోష్‌లో ఉన్నారనమాట. తాతయ్య మాత్రం ఈ సారె తీసుకెళ్ళేటప్పుడంతా ఎక్కడ మొత్తం గోలగా పెద్దమ్మ అనమాట. అమ్మమ్మ వాళ్ళ అక్క కూతురు. సో, మా సార్ గారైతే ఇంకా హ్యాపీ. మా తాతయ్య పిలిచి బండేసుకురా అని చెప్పారు. ఇంకా అసల ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. నిమ్మకాయలు గుచ్చేవాడు కూడా. సో, అలా ఊరంతా తిరిగేసి లాస్ట్‌కి ఇందాడ వేపాకు చెట్టుకి పసుపు రాసాను కదా! సో, అక్కడికెళ్ళి ఆగాము. ఈ లోపల పలహారాలన్నీ బొడ్రాయి దగ్గర ఇంకా అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి పూజ చేస్తున్నారనమాట. అమ్మమ్మ అయితే ఫుల్ జోష్‌లో ఈ డాన్స్ ఏసేసింది. అమ్మవారికైతే గట్టిగా మొక్కుందంట. నాకు పూనకం రాకూడదు అని చెప్పి. సో, అలాగే నిజంగానే పూనకం రాలేదు ఈసారైతే. లాస్ట్ ఇయర్ వచ్చింది పూనకం. కానీ ఈసారి రాలేదు. గట్టిగా దండం పెట్టుకున్నాను నేను అమ్మవారికి నాకు పూనకం రాకూడదని చెప్పి అంది. ఫుల్ జోష్‌లో అయితే డాన్స్ ఏసింది. చూడండి క్లిప్పింగ్ కూడా బాగుంది.